మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. విమర్శలు తిట్ల దాకా వచ్చాయి. ఆరోపణలకి ఆధారాలు బయటకొస్తున్నాయి. కథ క్లైమాక్స్ కి చేరింది. గులాబీ దళానికి కవితకి మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ప్రత్యర్థులే విమర్శించారు. ఇప్పుడు ఏకంగా సొంత కుటుంబమే రచ్చకెక్కిందే. ఇంటల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తావా, సిగ్గులేదా అని కవితే నిప్పులు కక్కిందే. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు సలవడతలేవా మీకు? పార్టీలకి నిలగొట్టారు కదరా బయటికి. ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. ఇవాళ కవిత ప్రెస్ మీట్ లో అన్ని అగ్గిరవ్వలే. కేటీఆర్ ని, ఆయన సన్నిహితులని ఎవరినీ ఉపేక్షించలేదు. ఆధారాలతో సహా ఏకిపారేశారు. ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు. ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది. అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా? మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారే ఇది కథ. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్. ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు. ఆయనకు నాతోనేముందో అర్థం కాదు. నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటారు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది ఉన్న పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. పనిలో పనిగా తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతానని కూడా అనౌన్స్ చేసేశారు కవిత. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది. దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతా కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగింది. ఈ తాజా ఆరోపణలకి బీఆర్ఎస్ సమాధానం ఇస్తుందా, ఇంకా లాగితే తెగిపోతుందని వదిలేస్తుందా చూడాలి.